వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో వరుసగా 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి జాతీయ స్థాయిలో అతిపెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు బీజేపీ ఇప్పటికే ఏదైతే ఉమెన్ సంబంధించినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పార్లమెంట్ లో 33% ఆ యొక్క బిల్లు వీగిపోయిన తర్వాత ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏ విధంగా వెస్ట్ బెంగాల్ మరి ముఖ్యంగా తమిళనాడులో పడబోతోంది అన్న చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్పష్టంగా ఉండే సూచనలు అవకాశాలే ఎక్కువ శాతం ఉంటాయి. మరి ఓటింగ్ పైన కూడా దీని ప్రభావం ఉంటుంది అని విశ్లేషణలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి వెస్ట్ బెంగాల్లో మహిళలు ఎక్కువ, ముస్లింలు ఎక్కువ, మరి మహిళా లోకం ఇప్పటికే టీఎంసీకి కొంత మద్దతుగా ఉంటుంది అనే సర్వే రిపోర్ట్లు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ తాజాగా మహిళా బిల్లు వీగిపోయిన తర్వాత ప్రతిపక్షాల పైన ఎన్డీఏ నాయకులందరూ కూడా మహిళలందరూ కూడా ఇవాళ మహిళా వ్యతిరేక పార్టీలోని ముద్రేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ బిల్లు యొక్క ఇంపాక్ట్ ఈ ఎన్నికల్లో ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి? మరి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. అట్లాగే మన దగ్గర వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్, వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి బ్యాటిల్ గ్రౌండ్ యాజ్ ఆన్ 17th April 2026 వరకు థర్డ్ ప్రీ పోల్ సర్వే ఇవాళ ఆత్మసాక్షి గ్రూప్ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఒకసారి ఇన్ డెప్త్ రిపోర్టు వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా ఉంది, లెక్కలు ఏమైనా మారినాయా, లేకుంటే అక్కడ మహిళలు కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ లేకుంటే ఏ పార్టీకి అండగా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఏ పార్టీకి అక్కడ ప్లస్లు ఉన్నాయి, ఏ పార్టీకి మైనస్లు ఉన్నాయి, రాజకీయ సమీకరణలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి రిపోర్టు మనకు ఉంది కాబట్టి ప్రధానంగా ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో ఎక్స్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో ఎన్నికల్లో చూసే ప్రయత్నం చేద్దాం. బెంగాల్ ప్రైడ్ అండ్ బెంగాల్ ఐడెంటిటీ ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. నో కెరిస్మాటిక్ ఫేస్ అగెన్స్ట్ మమతా బెనర్జీ యాజ్ ఎ సీఎం ఇన్ ఎన్డీఏ. అంటే మమతా బెనర్జీకి ధీటైనటువంటి ఆ యొక్క చరిస్మాటిక్ ఫేస్ బీజేపీలో ఎన్డీఏలో లేదు. అది బీజేపీకి పెద్ద సెట్ బ్యాక్ గా చెప్పవచ్చు. అట్లాగే ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎన్నికల ఓటర్ లిస్ట్ కి సంబంధించినటువంటి ఇంటెన్సివ్ రివిజన్ జరిగిందో దాని మీద పెద్ద ఎత్తున డిబేట్స్ జరిగినాయి, అనుమానాలు ఉన్నాయి. అట్లాగే గతంలో బీహార్లో ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ లబ్ధి పొందిందనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ ఎటువంటి ప్రభావం చూపుతుంది? ఎందుకంటే లక్షలాది ఓటర్లు ఎస్ఐఆర్ లో తీసేసిన తర్వాత ఇప్పటికి కూడా ఇంకా మా యొక్క ఓటును నమోదు చేసుకోండి అని క్యూలైన్ లో వెస్ట్ బెంగాల్లో ఉన్నారనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క ఎస్ఐఆర్ ఇంపాక్ట్ కూడా ఏ విధంగా వెస్ట్ బెంగాల్లో ఉండే అవకాశం ఉంది, దానికి సంబంధించి కూడా మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఎస్ఐఆర్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది చాలా వరకు గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. అట్లాగే లా అండ్ ఆర్డర్ ఇంపాక్ట్ ఉండబోతుంది. వెల్ఫేర్ స్కీమ్స్, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, అన్ఎంప్లాయ్మెంట్ యూత్, అట్లాగే ధరల పెరుగుదల, కరప్షన్ చార్జెస్, అట్లాగే ఇన్ఫైటింగ్ అండ్ ఫ్యాక్షనలిజం ఇన్ బీజేపీ, ఆర్గనైజ్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ టీఎంసీ, ముస్లిం అండ్ ఉమెన్ ఓటింగ్ సంబంధించి టీఎంసీ బీజేపీ మేనిఫెస్టోల మీద ఇట్లా ఇవన్నీ కూడా ఎన్నికల్లో ప్రభావం చూపబోతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా వీళ్ళు ఇచ్చినటువంటి కీ ఫైండింగ్స్ అంటే ఆత్మసాక్షికి సంబంధించినటువంటి గ్రూపు ఆ యొక్క సర్వే రిపోర్ట్ లో కీ ఫైండింగ్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు కనుక చూస్తే దెర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎస్ఐఆర్ ఇంపాక్ట్ సీన్ ఇన్ తమిళనాడు, కేరళ అండ్ ద సిచ్యువేషన్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇది మనం ఇందాక ఎస్ఐఆర్ గురించి చెప్పుకున్నాం. పెద్ద ఎత్తున ఈ యొక్క డిఫరెన్స్ అయితే స్పష్టంగా ఉంటుంది. ఎస్ఐఆర్ ఇంపాక్ట్ ఉంటుంది తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్ ఎన్నికల పైన అని. మరి ఎవరి మీద పడుతుంది, ఏ పార్టీకి అండగా అంటే ఏ పార్టీ ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎస్ఐఆర్, ఏ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఎన్నికల రిజల్ట్స్ తర్వాత మనం అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ద బీజేపీ డస్ నాట్ ఫుల్లీ అండర్స్టాండ్ ద పొలిటికల్ అండ్ సోషల్ డైనమిక్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. బీజేపీ పల్స్ పట్టుకోవడంలో ఎక్కడో తేడా కొట్టింది. ఎక్కడ సోషల్ డైనమిక్స్ లో నాడి పట్టుకోవడం అంటే ప్రజానాడిని కులాల సమీకరణాల నేపథ్యంలో పట్టుకోవడంలో బీజేపీ ఫెయిల్యూర్ కనిపిస్తోంది వెస్ట్ బెంగాల్లో అని. అట్లాగే టీఎంసీ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ నెట్వర్క్. అంటే గ్రౌండ్ లెవెల్లో టీఎంసీకి బాగా క్యాడర్ లెవెల్ పెరిగిపోయింది, చొచ్చుకుపోయింది. గ్రామాన బీజేపీ కంటే కూడా బలమైనటువంటి పార్టీగా ఇవాళ ప్రాంతీయ పార్టీగా టీఎంసీ అక్కడ అవతరించింది. ఇన్ వెస్ట్ బెంగాల్ ఉమెన్ ఓటర్స్ అండ్ ముస్లిం ఓటర్స్ విల్ ప్లే డెసిసివ్ రోల్ ఇన్ ద డిటర్మినింగ్ ద ఫేట్ ఆఫ్ టీఎంసీ అండ్ బీజేపీ. ఇందాక మనం చెప్పాం ముస్లింలు, మహిళలు అక్కడ అత్యధికం, వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అదే ఇప్పుడు అక్కడ ఎటువంటి రోల్ వాళ్ళు ప్లే చేయబోతున్నారు ఈ రాబోయే ఎన్నికల్లో టీఎంసీ మీద, బీజేపీ మీద గెలుపుకు అనేది కీలకంగా మారబోతుంది. అయితే టీఎంసీ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇన్ గ్రేటర్ కోల్కతా రీజన్. In Greater Kolkata region and its suburban region, TMC is leading in more than 75% of the 126 assembly constituencies. ఇక్కడ గ్రేటర్ కోల్కతా రీజన్ లో టీఎంసీ చాలా బలంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ 75% టీఎంసీ 126 అసెంబ్లీ స్థానాల్లో కంటే కూడా 75% కంటే ఎక్కువ లీడ్ లో కనిపిస్తోంది. అట్లాగే ద ఎస్ఐఆర్ ఇష్యూ is not delivering the results that BJP expected in West Bengal. Particularly, the OC community in West Bengal is showing an inclination toward TMC.
The Bhadralok section within the OBC community is also leaning toward TMC. BJP may expand its influence in North Bengal region. అయితే ఇక్కడ మనం ఇందాక అనుకున్నట్టుగా సబర్బన్ గ్రేటర్ కోల్కతాలోనేమో టీఎంసీ స్ట్రాంగ్ గా ఉంటే 75% కంటే అబోవ్ ఉంటే ఇక్కడ నార్త్ బెంగాల్ రీజన్ లో కొంత బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేయబోతా ఉంది. అట్లాగే సపోర్ట్ అమాంగ్ ముస్లిమ్స్ ఉమెన్ అండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంటెడ్ బై ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఆర్ మేజర్ రీజన్స్ ఫర్ ద పాజిటివ్ ఇంక్లినేషన్ టువర్డ్ టీఎంసీ. Bengal is a highly political aware state where politics is driven more by ideology than caste equations. అంటే ఇక్కడ ఐడియాలజీ ప్రధానం. కుల రాజకీయాలు కుల సమీకరణాల కంటే కూడా ఐడియాలజీ చాలా కీలక పాత్ర పోషిస్తోంది. Due to the way SIR was implemented in West Bengal, people are expressing strong dissatisfaction. This may once again generate sympathy in favor of TMC. అంటే ఎస్ఐఆర్ ఉపయోగించి ఏ విధంగా అయితే బీజేపీ లబ్ధి పొందాలని ప్రయత్నం చేసిందో ఆ యొక్క ఎస్ఐఆర్ చేసినటువంటి ఇంపాక్ట్ అది టీఎంసీకి ఫేవర్ గా మారే అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళు స్ట్రాంగ్ డిస్సాటిస్ఫాక్షన్ బీజేపీ మీద కనిపిస్తుంది, ఆ ఎస్ఐఆర్ మీద కనిపిస్తుంది కాబట్టి అదంతా సింపతి రూపంలో మళ్ళీ టీఎంసీకి యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ల్యాక్స్ లీడర్స్ విత్ ద కైండ్ ఆఫ్ పాజిటివ్ పబ్లిక్ ఇమేజ్ అండ్ ఫేస్ వాల్యూ దట్ టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ పొసెసెస్ విచ్ ఈస్ క్రియేటింగ్ డిఫికల్టీస్ ఫర్ ద పార్టీ. ఇందాక అనుకున్నట్టుగానే ఫేస్ లేదు, లీడర్షిప్ లేదు, లీడర్షిప్ కొరబడింది, అందుకనే బీజేపీ వెనకబడింది. అట్లాగే స్టేట్మెంట్స్ మేడ్ బై నేషనల్ లీడర్స్ సచ్ యాజ్ నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ బెంగాల్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ యాజ్ టూల్స్ ఫర్ పోలరైజేషన్. అంటే ఎన్నికల పోలరైజేషన్ లో నరేంద్ర మోదీ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇంటర్నల్ డివిజన్స్ అమాంగ్ ద మతువా అండ్ రాజ్ బన్సీ కమ్యూనిటీస్ మే ఆల్సో క్రియేట్ డిఫికల్టీస్ ఫర్ బీజేపీ. Criticism of Mamata Banerjee is often perceived by the Bengalis as criticism for outsiders, which may turn into sympathy for her. అంటే మమతా బెనర్జీ పైన కూడా క్రిటిసిజం ఎవరు చేసినా కూడా అది ఆమెకి, అంటే ఇతరులు అవుట్ సైడర్స్ నుంచి క్రిటిసిజం వస్తే అది ఖచ్చితంగా ఆమెకి సింపతిగా టర్న్ అవుతోంది. మమతా బెనర్జీస్ అండ్ అభిషేక్ బెనర్జీస్ పబ్లిక్ మీటింగ్స్ అండ్ క్యాంపెయిన్ అవుట్ రీచ్ మే పాజిటివ్లీ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ టీఎంసీ. ప్రచారం కూడా బాగానే వర్కౌట్ అవుతోంది. అయితే వెస్ట్ బెంగాల్ నెవర్ ఓటెడ్ ఆన్ రిలీజన్ అండ్ క్యాస్ట్ బేసిస్. ఇక్కడ కుల రాజకీయాలు పనిచేయాలనుకున్నాం, ఇక్కడ రిలీజియన్ బేస్ తోటో క్యాస్ట్ బేస్ తోటో ఎన్నికల్లో ఓటు పడదు. కేవలం పార్టీ యొక్క ఇంపాక్ట్ చూస్తున్నారు, అట్లాగే సింపతి కొంత వర్కౌట్ అవుతుంది. పీపుల్ ఇన్ వెస్ట్ బెంగాల్ స్ట్రాంగ్లీ బిలీవ్స్ బెంగాల్స్ కల్చర్, ఐడెంటిటీ అండ్ బెంగాల్ అస్మిత. The Bhadralok community is backing TMC is Greater Kolkata and its suburban region. For the 2026 West Bengal elections, public support may depend more on the welfare schemes implemented by the TMC government than on BJP manifesto promises. The presence of ISF, AIMIM and other Muslim-based parties is being viewed by many Bengal voters as indirectly benefiting BJP, which may result in nearly 90% of Muslim voters towards supporting TMC. ఏదైతే ఐఎస్ఎఫ్ కానీ ఎంఐఎం కానీ ముస్లిం బేస్డ్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా బీజేపీకే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది, ఇండైరెక్ట్ గా మళ్ళీ బీజేపీ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఓట్ చేస్తే. అందుకనే బీజేపీ అక్కడ లబ్ధి పొందకూడదని ఖచ్చితంగా ముస్లిం మైనారిటీ ఓటర్స్ అందరూ కూడా టీఎంసీకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే బీజేపీ బి పార్టీలుగా ఈ ముస్లిం పార్టీల మీద ముద్ర ఉంది కాబట్టి వాళ్ళు దానికి ఓట్ చేసే పరిస్థితి లేదు. సిమిలర్ టు ద 2021 అసెంబ్లీ ఎలక్షన్స్, ఇఫ్ బీజేపీ వన్స్ అగైన్ secures strong support from the Matua and Rajbansi communities, BJP may not achieve its expected results in the 2026 assembly elections. Muslim voters, women voters and Bhadralok OBC voters continue to incline towards TMC, and if divisions remain within the Matua and Rajbansi communities, TMC will gain an advantage in the 2026 assembly elections. However, if BJP successfully consolidates support among SC, ST, OBC, OC and Hindu voters, it may still achieve some positive results. సో ఫైనల్ గా ఇక్కడ ఒకసారి ఓట్ షేర్ విషయం తీసుకుంటే ఇక్కడ మొత్తం 294 నియోజకవర్గాలు మనకు వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో ఓట్ షేర్ కనుక చూస్తే ఇది 17/4/2026 ప్రకారం ఈ యొక్క ఓట్ షేర్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 2 ఫేజ్లో ఎన్నికలు జరుగుతాయి. ఒకటి 23 తారీఖు జరగబోతా ఉంది, రెండోది 29వ తారీఖు జరగబోతా ఉంది. ఇదే నెలలో 2 డేట్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. మే 4న ఇవాళ 5 రాష్ట్రాలకు సంబంధించి రిజల్ట్స్ కూడా మన కౌంటింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆ రోజు బిగ్ డే, జడ్జిమెంట్ డే మే 4వ తారీఖు. మరి ఇప్పుడు టీఎంసీకి సంబంధించినటువంటి ఇక్కడ 46.5% అత్యధికంగా టీఎంసీ ప్లస్ పార్టీకి ఓట్ షేర్ వస్తుంది. బీజేపీ కూడా కేవలం 4% గ్యాప్ తో 42.25, అంటే టైట్ ఫైట్ ఇస్తుంది. టీఎంసీ ఇప్పటిదాకా అక్కడ వన్ సైడ్ గా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికల్ని కొంత బీజేపీ చాలా గట్టి ఫైట్ ఇస్తున్నట్టుగానే చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీ అక్కడ వాస్తవానికి కూడా పెద్దగా అడ్రస్ లేదు అక్కడ, అంటే ఆశించిన స్థాయి పబ్లిక్ లో లేదు. అట్లాగే అక్కడ ఉమెన్స్ కానీ లేకుంటే ముస్లిమ్స్ కానీ టీఎంసీకి సపోర్ట్ ఉంటుంది. మరోవైపు అక్కడ చరిస్మాటిక్ ఫేస్ లేకపోయినా కూడా 42.2% గెయిన్ అక్కడ పొందుతోంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గలేదు, ఒక 3.5% మాత్రమే ఉంది.
ఇక ఎప్పటి నుంచో వెస్ట్ బెంగాల్ అంటే కొంత కమ్యూనిస్టులకి కేర్ ఆఫ్ అడ్రస్. అక్కడ కమ్యూనిస్టులు పూర్తిగా బలం తగ్గిపోయింది. 2.75% గా మనం చెప్పుకోవచ్చు, ఇతరులు 5%. సో ఇట్లా మనకి మేజర్ షేర్ టీఎంసీ తీసుకుంది 46.5, అట్లాగే బీజేపీ 42.25. ఇక్కడ పై చార్ట్ లో కూడా మనకు స్పష్టంగా సర్క్యులర్ దాంట్లో కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ యాజ్ పర్ థర్డ్ ప్రీపోల్ సర్వే ప్రకారం ఇవాళ ఏ పార్టీకి ఎన్ని సీట్లు గెలవబోతున్నాయి, కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి. టీఎంసీ ప్లస్ కి 170 నుంచి 195 సీట్స్ రాబోతా ఉన్నాయి. అంటే టీఎంసీ ప్లస్ కే ఇప్పుడు ఇప్పటిదాకా అత్యధికంగా ఉంది అని మనం అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో 170 నుంచి 195 స్థానాలు, బీజేపీకి 107 నుంచి 130, కాంగ్రెస్ కి 3 నుంచి 4 స్థానాలు, అట్లాగే సిపిఎం కి 2 నుంచి 3, జేజీఎం కి 1 స్థానం, అదర్స్ 5 నుంచి 6 స్థానాలు. అంటే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 294 నియోజకవర్గాల్లో 148 ఇక్కడ మనకు మ్యాజిక్ ఫిగర్ గా చెప్పుకోవచ్చు. మరి టీఎంసీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ని ఈజీగా మీట్ అవుతుంది. 170 నుంచి 195 అంటే మనకు 148 కంటే కూడా అబౌవ్ ఇంకా మనకు 20 స్థానాలు, ఈవెన్ లీస్ట్ సీట్స్ గెలిచిన టీఎంసీ 150 స్థానాలు అంటే 148 మ్యాజిక్ ఫిగరు, మనకి 22 స్థానాల లీడ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి రేంజ్ కూడా 170 నుంచి 195 అంటే ఆల్మోస్ట్ 25 స్థానాలు రేంజ్ మనకు కనిపిస్తుంది. అంటే అబ్సల్యూట్ మెజారిటీతో టీఎంసీ అధికారంలోకి రాబోతోంది. అంటే ఇంచుమించుగా ఒక 30 నుంచి 40 స్థానాల మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా అత్యధికంగా క్రాస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా మనకు కనిపిస్తోంది. ఇక అట్లాగే ఏ రీజన్ లో ఎవరెవరికి ఎంతెంత సపోర్ట్ మెజారిటీ రాబోతోంది అని చెప్పే ప్రయత్నం చేశారు. నార్త్ బెంగాల్ హిల్లీ రీజన్ లో 54 సీట్లకు గాను ఇక్కడ టీఎంసీ 18-25, బీజేపీ 29-36, సెంట్రల్ బెంగాల్లో 58 సీట్లకు గాను 38 నుంచి 43 టీఎంసీ, 20 నుంచి 24 బీజేపీ, గ్రేటర్ కోల్కతాలో 126 స్థానాలు ఉంటే 91 నుంచి 99 టీఎంసీ, 30 నుంచి 37 బీజేపీ, అట్లాగే జంగల్ మహల్ అండ్ మెదినీపూర్ ఇక్కడ 56 స్థానాలు ఉన్నాయి, 23 నుంచి 28 స్థానాలు టీఎంసీ కొట్టేస్తోంది, బీజేపీ 28 నుంచి 33 స్థానాలు. సో ఓవరాల్ గా చూసుకుంటే 294 స్థానాలకు గాను 170 నుంచి 195, 107 నుంచి 130 బీజేపీ. సో టీఎంసీకి 148 ఈజీగా మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయిపోతుంది. 107 నుంచి 130 స్థానాలు బీజేపీ ప్లస్. ఇక కీన్ కంటెస్ట్ ఉన్నటువంటి స్థానాలు 12 ఉన్నాయి. ఇక్కడ ఈ జుంగుల్ మహల్ మైదీపూర్ లో కూడా 4 కీన్ కంటెస్ట్ ఉన్నాయి, అట్లాగే గ్రేటర్ కోల్కతాలో 5 కీన్ కంటెస్ట్ ఉన్నాయి, సెంట్రల్ బెంగాల్ లో 1 స్థానం ఉంది, నార్త్ బెంగాల్ హిల్లీ రీజన్ లో 2 స్థానాలు ఉన్నాయి. అంటే ఇట్లా ఓవరాల్ గా మొత్తం 12 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పుకుంటే టీఎంసీ భారీ మెజారిటీ తోటి ఇవాళ గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా. అంటే అవతల కుట్రలు ఎన్ని చేసినా టీఎంసీకే, మమతా బెనర్జీకి కొంత సింపతి వర్కౌట్ అవుతుంది. మరి ఆ సింపతి తోటి మళ్ళీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నాయి అన్నది ఈ యొక్క వెస్ట్ బెంగాల్ థర్డ్ ప్రీపోల్ సర్వే ప్రకారం తెలుస్తుంది. సో మీరు కూడా వెస్ట్ బెంగాల్లో గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి, మరి బీజేపీ ఎస్ఐఆర్ అని ఇంకోటని మరోటని ఏది చేసినా కూడా ప్రభావం పెద్దగా వెస్ట్ బెంగాల్ చూపనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి టీఎంసీకి మళ్ళీ అధికారం సాధ్యమైన వెస్ట్ బెంగాల్ మీ ఏప్రిల్ కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.